ఓవైపు నిత్యం వెంట తిరిగే నాయకుడు, మరోవైపు బంధువు కానీ బంధుత్వంతో పలకరించే నాయకుడు. ఇద్దరి మధ్య నాయకుడు ఇరుక్కుపోయారా? సొంతం సిట్టింగ్ స్థానంలోనే తానే కొనసాగుతానంటూ వెంట తిరుగుతున్న నాయకుడు ఒకరు. తనకొక్క ఛాన్స్ ఇప్పించమంటూ బంధుత్వంతో ఉన్న చిచ్చ మరోవైపు. ఇద్దరి మధ్య నాయత నలిగిపోతున్నారా? సొంతం 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 నీకా నాకా హేని. కాలు తీసి కాలు బయట పెట్టి కంటోన్మెంట్ వెంట తిరిగే నాయకుడిని కాదనుకొని వేరే వారికి అవకాశం కల్పిస్తారా? చిచ్చా అంటూ ఆప్యాయంగా పలకరించే మిత్రుని వద్దనుకొని కుర్చీ వేరే వారికి అందిస్తారా? ఇద్దరికంటే పార్టీ నిన్నేమే ఫైనల్ అంటూ బంతిని అటువైపు తోసేస్తారా? ఇప్పుడు ఆ నాయకుడిని వేధిస్తున్న ప్రశ్నలకు ఆయన కూల్గానే ఉన్నా లోపల మాత్రం అంతర్మధురం మొదలైందా? ఇద్దరు రోజువారీగా టచ్లోకి వస్తుంటే ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక మదన పడిపోతున్నారా? ఏంటి ఈటలకు ఈ కష్టాలనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఈటలకు నామినేటెడ్ అగ్ని పరీక్ష. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డులో ఇప్పుడు చర్చనీయాంశంగా మారి అందరి నోట చర్చకు తావిచ్చిన అంశం బోర్డు నామినేటెడ్ పదవి. ఇక 2 నెలలు బాకీ ఉండగానే నెల రోజుల ముందే పొడిగింపుపై రాజపత్రం విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పుడు రాజపత్రంలో పొడిగింపు వస్తుందా లేక ఎన్నికలకు వెళ్తారా అన్నది సస్పెన్స్గా మారింది. అయితే అంత పొడిగింపు జరిగిన అనంతరమే ఎన్నికలు రావచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తుండగా ఇప్పుడు విడుదలయ్యే రాజపత్రం మీద అందరి దృష్టి ఉంది. అయితే రాజపత్రంలో ముందుగా పొడిగింపు, ఆ తర్వాత పేరు ప్రకటన వచ్చే అవకాశం ఉండడంతో ఇక స్థానిక ఎంపీగా బాస్గా ఉన్న ఈటల రాజేందర్ మాటై అక్కడ పనిచేసే అవకాశం ఉండడంతో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. ఈసారి అవకాశం రావాలని అనుకున్న సీనియర్లతో పాటు కొందరు నాయకులు తమ బయటతో సరిపెడితే ఆ ఇద్దరు మాత్రం నువ్వా నేనన్నట్లుగా పోటీ పడుతూ ఈటలకు దగ్గరవ్వడానికి రోజువారీగా ముందుకు సాగుతూ ఆయన చేతిలో తమ భవితవ్యాన్ని పెట్టడంతో ఇక ఎటూ తేల్చుకోలేక ఈటలు సైతం నవ్వుతూ బండిని నడిపిస్తున్నట్లుగా ఉంది. ఇక ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో భానుక నర్మద మల్లికార్జున్ కొనసాగుతుండగా ఇప్పుడు ఆ నోట ఈ నేట మరో నేత పేరు కూడా వినిపిస్తుండడంతో మరలా తమకే కేటాయించాలంటూ వారి ప్రయత్నంలో వారు నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ లో ఈటలు అడుగు పెడితే చాలా ఆయన ముందు వాళ్ళపై ఆయన వెంట నిలుస్తూ భానుక నర్మద మల్లికార్జున్ దంపతులు సందడి చేస్తుండగా సిట్టింగ్ స్థానం నుంచి తమను తప్పించవద్దంటూ చెప్పకని చెప్పుకొస్తున్నారు. ఈటలు కూడా నవ్వుతూ ఏం నడుస్తుంది అంటూ పలకరిస్తూనే మినహా ఏం కుండలు వద్దలు కొట్టినట్టు అసలు విషయం చెప్పలేకపోయినా వారు ఆయన వెంట తిరుగుతుండడంతో ఇక వారిని కాదని తనేలా ముందుకు వెళ్లేది అంటూ ఆలోచనలో పడ్డట్టు ఉంది పరిస్థితి. ఎందుకంటే ప్రతి కార్యక్రమంతో పాటు ప్రతి పర్యటనలో వారి అడుగులు ఆయన వెంటే ఉండడంతో ఇక వారిని కాదని కుర్చీ వేరే వారికి ఇస్తే వారు పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఓము చేసే వారమవుతామన్న ఈటల పరిస్థితి కాగా ఇక ఎటు తేల్చుకోలేక కారులో వారిని ఎక్కించుకొని చక్కర్లు కొడుతున్నారా మినహా కుర్చీపై మాత్రం పూర్తి క్లారిటీని ఇవ్వడం లేదు. నా చిచ్చా అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి కూడా ఆయనపై భారం వేసుకొని ఇప్పటికీ పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతూ వారి సపోర్టు కొడుతూ ముందుకు సాగుతుండగా పార్టీ పెద్దలను కలిసినా అంతా మీ ఇష్టమే కదా అంటూ వారి నుంచి అందిన సమాధానంతో ఇక ఆయనకు మామనిషి అంటూ దర్జాగా ఉన్నారు. ఇక సమస్యలతో పాటు పలు విషయంలో ఇప్పుడు నేరుగా ఈటల వద్దకు వెళ్లి మళ్లీ చర్చించడంతో పాటు తాను ఈసారి బరిలో ఉంటారంటూ పదే గుర్తుకు చేస్తున్నారు. ఈటల ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇచ్చారో లేక గతనాడు బానుక కుర్చెక్కినప్పుడు ఏడాది కాలం ఒకరంటూ ఫిక్స్ చేసుకున్నారో తెలియదు కానీ పదే ఈ విషయంలో చర్చ సాగుతుండడంతో పార్టీ పెద్దల నిర్ణయంగా చూపిస్తూ ఈటలు కూడా ఇంకా సమయం ఉందంటూ నెట్టుకొస్తుండగా మరి చిచ్చా అంటూ ఆప్యాయంగా పిలిచే సదాకేశ్వరరెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే మారగా ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నట్లుగా ఉంది పరిస్థితి. ఇద్దరు నువ్వంటే నేనా అంటూ ప్రయత్నం చేస్తుండగా ఇన్నాళ్ళు కలిసి ఉన్న ఇద్దరి మధ్య దూరం పెరగగా మరి ఇదంతా ఎందుకంటూ కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక సిట్టింగ్ స్థానాన్ని కొనసాగిస్తారా అన్నది ప్రశ్నగా మారగా ఈటలకు మాత్రం ఆ ఇద్దరి పలకరింపుతో పదవి ఎవరికి ఇవ్వాలనేది అగ్ని పరీక్షగా మారి ఆయనకు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టగా మరి ఈ గండం నుంచి బయటపడాలంటే మరో 2 నెలలు గడిస్తే కాస్త ఫ్రీ అయ్యే అవకాశం ఉండగా మరి నాకేం తెలియదు అంటూ తప్పుకుంటారా లేక బంధుత్వానికి విలువనిస్తారా లేక సిట్టింగ్ తోనే నడిపించేస్తారా అన్నది కాలమే సమాధానం చెప్పనుంది. బోయిన్పల్లి మార్కెట్ ప్రాంగణం అయ్యప్ప స్వామి భక్తి కీర్తనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 23 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించుకుని అయ్యప్ప పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మార్కెట్లో ఆశ్రయం పొందిన వారంతా నేటి వేడుకలను పండుగలా నిర్వహించగా అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు అట్టహాసంగా సాగింది. పార్టీలకు అతీతంగా నేతలందరినీ ఆహ్వానించి వేడుకల్లో భాగస్వాములు చేయగా వారు నిర్వహించిన పడిపూజ మహోత్సవ వేడుకలపై నేతలు ప్రశంసలతో ముంచెత్తారు. మార్కెట్ ప్రాంగణంలో మొత్తం నేడు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగగా కన్యస్వాముల నృత్యాల మధ్య వేడుకలు అంబరాన్నంటాయి.
మరికండ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పడి పూజా మహోత్సవంపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మోండా మార్కెట్ నుంచి బోయిన్పల్లికి మార్కెట్ తరలి వచ్చిన 23 ఏళ్లు అవుతున్న సందర్భంగా 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నేడు అయ్యప్ప పడి పూజా మహోత్సవాన్ని మణికంఠ భక్త బృందం ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. మార్కెట్లోని ఖాళీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా దైవ ప్రతిరూపాలతో విగ్రహాల సెట్టింగ్లతో పాటు 18 మెట్లపై కొలువు తీరిన అయ్యప్ప స్వామి ప్రత్యేకంగా సెట్టింగ్లతో ముస్తాబు చేశారు. ఎటు చూసిన దేవతామూర్తుల విగ్రహాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా భజన బృందం పాడిన పాటలకు అయ్యప్ప స్వాముల నృత్యాలు చేస్తూ అలరించారు. మార్కెట్ మొత్తం వారి కుటుంబంతో నేటి వేడుకలకు తరలిరాగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల స్వాములు మాలాధారులై నేటి పడి పూజా మహోత్సవం పాల్గొనగా అయ్యప్ప భక్తి కీర్తనతో కన్నస్వాములు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి పల్లకిపై ఊరేగింపగా పోటీ పడి అంతా పల్లకి మోయడంతో పాటు స్వామిని ఊరేగిస్తూ పల్లకి మోస్తూ తరించిపోయారు. అనంతరం పడిమెట్లను ముట్టించి స్వామివారి చివరి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేయగా 18 మెట్లపై కొలువుదీరిన అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా దర్శించుకొని హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా వేలాది మందికి నేడు అన్నప్రసాదాలు నిర్వాహకులు అందించారు. మణికంఠ అయ్యప్ప భక్త బృందం ఆహ్వానంతో నేటి పడి పూజా మహోత్సవంలో పాటలకు అతీతంగా నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా కంటర్మెంట్ ఎమ్మెల్యే హోదాలో స్వామి మాలాధారుడైన శ్రీ గణేష్ స్వామి వేడుకల్లో పాల్గొనగా ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబుతో కలిసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి దయతో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు శరత్, సంతోష్, కృష్ణారెడ్డి, ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ తో ఎంతో అనుబంధం ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి ఆహ్వానంతో నేటి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి హారతిని అందుకోవడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. పడి పూజా మహోత్సవానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం నిర్వాహకులు సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ టీఎం శ్రీనివాస్, మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, కమిటీ సభ్యులు గిరిధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో ఎంపీ ఈటల రాజేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక హారతిని అందించిన అనంతరం కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న వేడుకలను కాసేపు అక్కడే ఉండి వీక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో కలిసి పాల్గొనగా స్వామివారి పల్లకి మోస్తూ బానుకా తరించిపోయారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ గా మొత్తం నరసింహ యాదవ్ తన టీంతో కలిసి బోయిన్పల్లి మార్కెట్ లో జరిగిన పడి పూజా మహోత్సవంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఊరేగింపులో పాల్గొని పల్లకి మోస్తూ శరణమయ్యప్ప అంటూ తలపడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకుని సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారికి ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తన టీం సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నేతలు, కులమతాలకు అతీతంగా భక్తులు నేటి పడి పూజా మహోత్సవంలో పాల్గొని తరించిపోగా ప్రత్యేకంగా పడి ముట్టించే సమయంలో వారు ఏర్పాటు చేసిన బాణసంచా సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా భక్తి కీర్తనల మధ్య అంతా శరణమయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ నేటి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు. తక్కువ ధరతో అక్కడ కొనుగోలు చేశారు. ఎక్కువ ధర వస్తుందని వారి చేతిలో పెట్టే ట్రైన్ ఎక్కించారు. డెలివరీ చేస్తే బాగా డబ్బు వస్తుందని కొందరు, నేరుగా అమ్ముకుంటే లక్షల్లో సంపాదించుకోవచ్చు అని మరికొందరు ఇలా రాష్ట్రాలు దాటి వచ్చి చివరికి సికింద్రాబాద్ పోలీసులకు పట్టుబట్టారు. ఒక రైతు, మరొక విద్యార్థి, ఇంకొకరు మగ్గం వేసే కార్మికుడు అత్యాశకుపై చివరికి కటకటాల పాలవగా గంట వ్యవధిలోనే 2 చోట్ల గంజాయి అమ్మకందారులను పట్టేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఒడిశా నుండి ఢిల్లీ వెళ్లే గంజాయి అమ్మకం బ్యాచ్లని వయా సికింద్రాబాద్ అంటూ ప్రయాణం సాగిస్తుంటాయి. అయితే గోపాలపురం మార్కెట్ పోలీస్ స్టేషన్ల మధ్యలో వారు అటు ఇటు తిరుగుతూ రైలు రాగానే స్టేషన్లోకి వెళ్లి రైలుకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు కొనసాగితే అక్కడ దొరికిపోతాము అన్న ఉద్దేశంతో వారంతా బయటనే శ్రమిస్తుంటారు. కొందరు వారు ఇచ్చిన పార్సల్ డెలివరీ చేస్తే బాగా డబ్బొస్తుందని, మరికొందరు ఒడిశాలో కొన్న గంజాయిని ఢిల్లీలో అమ్మితే బాగా డబ్బొస్తుందని వచ్చేవారే కాగా ఇక పోలీసులకు పట్టుబడకుండా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి వాటిని కవర్లలో, బ్యాగులో భద్రపరిచి తీసుకొస్తుంటారు. అయితే గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డెర్ రెస్టారెంట్ బేకరీ వద్ద
అనుషుల్ అనే రైతు, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ మెట్రో స్టేషన్ వద్ద గోపాల్ అనే కార్మికుడు, సరోజ్ కుమార్ అనే స్టూడెంట్ బ్యాగులు తనిఖీ చేయగా వారి బ్యాగులో 12 కేజీల గంజాయిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. డబ్బాసతో కొందరు, మధ్యవర్తిత్వంతో మరికొందరు సికింద్రాబాద్ దాటితే ఇక బయటపడ్డట్టే అంటూ ఇక్కడ గల్లీలో తిరుగుతూ సరైన సమయానికి రైలు ఎక్కడానికి వస్తుండగా లోకల్ పోలీసులకు చిక్కకుండా ఎంత జాగ్రత్త పడినా చివరికి టాస్క్ ఫోర్స్ పోలీసులకు మాత్రం చిక్కారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి బందోబస్తు నిర్వహించిన పోలీసులకు పటిష్టంగా బందోబస్తు నిర్వహించడంపై నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరమాల్ అభినందించారు. ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున కార్యక్రమం విజయవంతంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో భాగంగా పటిష్ట బందోబస్తు బాధ్యతలను పోలీసులు నిర్వహించగా నార్త్ జోన్ పోలీసుల సారథ్యంలో డీసీపీ సాధన లక్ష్మీ పెరమాల్ పర్యవేక్షణలో విజయవంతంగా సాగాయి. అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, ఏసీపీ సుబ్బయ్యతో పాటు పలువురు పోలీసు అధికారులు పనితీరుపై డీసీపీ సంతోషం వ్యక్తం చేయగా ప్రోగ్రాం సక్సెస్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని కీస్ హై స్కూల్లో స్పోర్ట్స్ డే వేడుకలు సందడిగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ డేలో భాగంగా విద్యార్థులు మార్చి 1 నిర్వహించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల కొంత దీపికా నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ డే వేడుకల్లో భాగంగా బెలూన్స్ ను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండటం పట్ల కొంత దీపికా నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సివి పద్మారావు, కీస్ హై స్కూల్ ప్రెసిడెంట్ షమీమా పటేల్, సెక్రటరీ కరెస్పాండెంట్ చంద్రప్రభ, అడ్మినిస్ట్రేట్ రేణుకాదేవితో పాటు పలువురు పాల్గొన్నారు. Focuses and gives importance to girl children, to women. That is the reason today our country is being led by women. ఆ ఇద్దరు నేతలు జంటగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ మార్కును కంటోన్మెంట్ లో పదిలం చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ అయినా సరే, కంటోన్మెంట్ బయట అయినా సరే అంటూ ఈ ఇద్దరికి ఆహ్వానం అందితే చాలు మేమున్నామంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లికి చెందిన వాణి కాన్వెంట్ లిటిల్ లిల్లీ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్ హరిహర భవన్ లో నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో అతిథులుగా జంటగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మొప్పిడి మధుకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులుగా హాజరైన ఇరువురిని నిర్వాహకులు సన్మానించగా వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అత్యంత ఆసక్తిగా మారాయి. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు భాన్కా నర్మదా మల్లికార్జున్ తిరుమలగిరి ఎంఆర్ఓతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు అందుతున్న పథకాల్లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పెన్షన్లు ఆలస్యంగా లబ్ధిదారులకు అందుతున్నాయని, దీంతో లబ్ధిదారులు నెలల తరబడి పథకాల కొరకు ఎదురు చూడాల్సి వస్తుందని ఎంఆర్ఓ భిక్షపతికి వివరించారు. దరఖాస్తు చేసుకున్నాక వెనువెంటనే ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు పథకం అందేలా చూడాలని భాన్కా నర్మదా మల్లికార్జున్ కోరారు. నెలల తరబడి జాప్యం చేస్తుండటంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని భాన్కా నర్మదా మల్లికార్జున్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. నూతన పెన్షన్లు సైతం లబ్ధిదారులకు త్వరగా అందేలా చూడాలని భాన్కా నర్మదా మల్లికార్జున్ ఎంఆర్ఓను కోరారు. ఎంఆర్ఓ కార్యాలయంలో వివిధ పథకాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి వెనువెంటనే మంజూరు చేసేందుకు అధికారులు కృషి చేయాలని భాన్కా నర్మదా విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప స్వాముల కొరకు శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో థర్డ్ బండ్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్పాహార సేవా కార్యక్రమం 32వ రోజుకు విజయవంతంగా చేరింది. ప్రతిరోజు 1000 మంది అయ్యప్ప స్వాములకు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అల్పాహారాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిరోజు అల్పాహార సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన అల్పాహార సేవ కార్యక్రమం పట్ల పలువురు శ్రీ గణేష్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ అల్పాహార సేవ ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అయ్యప్ప స్వామి మాలాధరలో స్వామివారి సేవలో ఉన్నారు.
ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉండే శ్రీగణేష్ అయ్యప్ప మాలాధరణలో ఉన్న అయ్యప్పలు సమయపాలనతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేలా సరికొత్త ఆలోచన చేశారు. ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది అయ్యప్ప స్వాములకు రాత్రి సమయంలో అల్పాహారాన్ని అందిస్తుండటంతో స్వాములు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క చక్కటి అల్పాహార కార్యక్రమాన్ని మన శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పటికీ వారికి ఉండాలని. సికింద్రాబాద్ తాడ్బండ్లోని వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అల్పాహార సౌకర్యాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించారు. ఆలయం వద్ద రాత్రి పడిపూజ నిర్వహించుకున్న అనంతరం అయ్యప్ప స్వాములకు అక్కడే అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 700 నుండి 800 మంది అయ్యప్ప స్వాములు అల్పాహారాన్ని స్వీకరిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న సేవను ప్రశంసిస్తున్నారు. సుమారు 1000 మందికి ప్రతిరోజు అల్పాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. ప్రత్యేకంగా బ్రాహ్మణుల చేత వంట చేస్తూ స్వాముల కొరకు పలు రకాల అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఇడ్లీ, వడ, పూరి, దోశ, మైసూర్ బజ్జీ, స్వీట్స్, అనేక రకాల వంటకాలతో రుచికరమైన అల్పాహారాన్ని ఏర్పాటు చేయడంతో అయ్యప్ప స్వాములు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సమయం లేక బిజీగా మారారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాలాధరణలో ఉన్న స్వాములు ప్రతిరోజు తెల్లవారుజామున చల్లటి నీటితో స్నానం చేసి పూజలు నిర్వహిస్తుంటారు. పూజా కార్యక్రమాల అనంతరం వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మధ్యాహ్నం భిక్ష చేస్తుంటారు. సాయంత్రం సూర్యాస్తమయం ముగిసిన అనంతరం పూజను నిర్వహించాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో అల్పాహారాన్ని స్వాములు స్వీకరిస్తూ కఠోరమైన దీక్షను చేస్తుంటారు. అయ్యప్ప స్వాముల కొరకు ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేస్తుంటారు. చాలా ప్రాంతాల్లో అయ్యప్ప స్వాములకు మధ్యాహ్న భిక్ష సెంటర్లు ఉండడంతో వివిధ పనుల నిమిత్తం వెళ్లిన వారు అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన భిక్షా సెంటర్లో భిక్ష స్వీకరిస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం వెళ్లి వచ్చిన వారు రాత్రి పూజలు నిర్వహించుకుని మళ్లీ అల్పాహారం తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయ్యప్ప స్వాముల కొరకు ప్రత్యేకంగా ఆలోచన చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ద్వారా అల్పాహార సౌకర్యాన్ని కల్పించి స్వాముల నుండి అభినందనలు అందుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ తాడుబంద ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎస్జీఎఫ్ మన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారు వారి యొక్క సంస్థ ద్వారా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ హనుమాన్ దేవాలయంలో తాడుబంద వీరాంజనేయ స్వామి హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషము. మాలాధరణలో ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ తానే స్వయంగా ప్రతిరోజు సాయంత్రం తాడ్బండ్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎస్జీఎఫ్ టీం సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా శ్రీ గణేష్ అయ్యప్ప స్వామితో కలిసి పూజలు నిర్వహించి వారికి సేవలను చేస్తూ స్వామివారి అనుగ్రహానికి ప్రాప్తులవుతున్నారు. అల్పాహారం స్వీకరించిన అయ్యప్ప స్వాములకు తానే స్వయంగా వడ్డించడంతో పాటు అయ్యప్ప స్వాములు స్వీకరించిన అల్పాహార ప్లేట్లను తానే స్వయంగా తీసి స్వాముల సేవలో శ్రీ గణేష్ ఉన్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న శ్రీ గణేష్ తోటి అయ్యప్ప స్వాముల కొరకు చేసిన ఆలోచన పలువురు నుండి ప్రశంసలను చూరగొన్నారు. అయ్యప్ప స్వాముల కొరకు ప్రత్యేకంగా నగరంలో ఎక్కడా లేని విధంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేసి స్వాములకు సహకారంగా శ్రీ గణేష్ నిలుస్తున్నారు. రోజుకు 100 మందికి 41 రోజుల పాటు లక్షలాది రూపాయల ఖర్చుతో శ్రీ గణేష్ చేస్తున్న సేవ ప్రశంసనీయంగా నిలిచింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు స్వర్ణగిరి దేవాలయ ఫౌండర్ మానేపల్లి గోపి తెలిపారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను మాజీ కార్పొరేటర్ అత్తిలి అర్నా శ్రీనివాస్ గౌడ్ సారథ్యంలో సోమవారం అందజేశారు. పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని దేవాలయ ఫౌండర్ మానేపల్లి గోపి తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండేలా ఏర్పాట్లను చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి శాల్వతో సత్కరించి ఆహ్వాన పత్రికను మానేపల్లి గోపి అత్తిలి శ్రీనివాస్ గౌడ్లు అందజేశారు. సనత్ నగర్ నియోజకవర్గం ఇమాన్యుయల్ ఎంబీ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు సందడిగా సాగాయి. క్రిస్మస్ ను పురస్కరించుకుని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. చర్చి సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు ప్రభువును స్మరించుకుంటూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు శ్రీనివాస్, క్లైమెంట్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు కుమార్, చర్చి సభ్యులు బెంజమిన్, దబ్బెండ, జాషువా, మోషన్, డేవిడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఎంఆర్ కంటోన్మెంట్ చెల్లెమ్మ నళిని కిరణ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కంటోన్మెంట్ చెల్లెమ్మకు పార్టీలకు అతీతంగా సోదరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు రాజకీయ గాడ్ ఫాదర్ గా ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర రెడ్డి ఆశీర్వాదాలను నళిని కిరణ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి, జక్కల మహేశ్వర రెడ్డిలు నళిని కిరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నళిని కిరణ్ నివాసం వద్ద పాటలకు అతీతంగా నాయకులు, అభిమానులు తరలివచ్చి జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి సాల్వతో సత్కరించి నళిని కిరణ్ జన్మదిన వేడుకలను అభిమానులు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు జంగిల్ రాజు, రావుల సతీష్, దయ్యాల యాదగిరి, రమేష్లు నళిని కిరణ్ కలిసి సాల్వతో సత్కరించి పుట్టినరోజు వేడుకలు జరిపి శుభాకాంక్షలు తెలిపారు. శేఖర్, రాజు, కిరణ్, బబ్లు నళిని కిరణ్ ను సాల్వతో సత్కరించి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. నళిని కిరణ్ సోదరుడు పనాస శ్రీకాంత్ దగ్గరుండి జన్మదిన వేడుకలను పర్యవేక్షిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్షా సమయం ముగుస్తుండటంతో పలు ప్రాంతాల్లో పడిపూజ మహోత్సవాలను అయ్యప్ప స్వాములు నిర్వహిస్తున్నారు. ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ అందిన ప్రతి ఆహ్వానానికి వెళ్లి పూజలు నిర్వహిస్తూ భక్తి పార్వశంలో మునిగి తేలుతున్నారు. బోయిన్పల్లి మార్కెట్లో శ్రీ మణికంఠ భక్త బృందం, రాము గురుస్వామి, లింగం గురుస్వామి, రవి గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లిలో శివప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ముద్ద నరసింహ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ముద్ద నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. మారేడుపల్లి గంగపుత్ర సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమ నేత పెద్దాల నరసింహ ఆవిష్కరించారు. సోమవారం మారేడుపల్లి వాల్మీకి నగర్లో సంఘం అధ్యక్షుడు అశోక్తో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం కమిటీ సభ్యులకు పెద్దాల నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కనకయ్యతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. సీనియర్ నాయకుడిగా మల్కాజ్గిరి పార్లమెంట్ అడ్ హాక్ కమిటీ సభ్యుడిగా టీడీపీ భవన్లో జరుగుతున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. టీడీపీ భవన్లో జరిగిన కార్యక్రమంలో జనగామ నరసింహరావు పాల్గొన్నారు. నిన్న సమస్య చూశారు. నేడు కంటోన్మెంట్ అధికారుల సహకారంతో సమస్యను పరిష్కరించారు. 7వ వార్డు శాస్త్రినగర్ లో డ్రైనేజీ సమస్య జటిలంగా మారింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగినేని సరిత దృష్టికి శాస్త్రినగర్ వాసులు తీసుకెళ్లారు. దీంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం అధికారుల దృష్టికి నాగినేని సరిత తీసుకెళ్లారు. సోమవారం బోర్డు సిబ్బంది గల్ఫర్తో డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతాన్ని మ్యాన్ హోల్స్ కు మరమ్మతులు నిర్వహించి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు సిబ్బందికి నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు. శాస్త్రినగర్ వాసులు నాగినేని సరితకు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. స్థానిక నాయకురాలుగా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాగినేని సరితకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచాలని డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు గాజుల సౌందర్య డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు కోరారు. అడ్డగుట్ట డివిజన్లో సిబ్బంది కొరతతో పారిశుద్ధ సమస్య నెలకొందని, సిబ్బందిని పెంచి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని డిప్యూటీ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. సిబ్బంది కొరతతో చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షురాలు వసంత నాయక్, కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు వెంకటస్వామి, హంసరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నిఖిత మరణానికి కారకులైన వారిపై విచారణ వేగవంతం చేసి చర్యలు చేపట్టాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు తెలంగాణ రాష్ట్ర డీజీపీకి టీఎంఆర్పీఎస్ ఫిర్యాదు చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి బాధిత కుటుంబాల సభ్యులతో కలిసి మానవ హక్కుల కమిషన్ ను కలిశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిషోర్ అనే వ్యక్తి దళిత మహిళల నిఖితను ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడని, గర్భం తొలగించేందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆశ్రయించగా నిఖితతో పాటు గర్భంలో ఉన్న శిశువు మరణించడంతో తల్లిదండ్రులు జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించడం జరిగిందని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని
టీఎంఆర్పీఎస్ మీడియా కన్వీనర్ ఇటుక గోపి మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు రెట్టెల సునీల్ మాదిగ కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లి బాధితురాలు తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని వారు తెలిపారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం బాధితులకు లేదు. మరి కేసు పురోగతి ఏది కూడా సాధించలేదు. కాబట్టి ఈ కేసులో వెంటనే విచారణ చేయాలని కోరుతూ మరి పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యం మీద మరి నిందితులను అరెస్ట్ చేయకుండా వదిలేసినందుకు తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ లో వాళ్ళ కుటుంబీకులు అయినటువంటి వారి తల్లిగారు మరి ఫిర్యాదు చేయడం జరిగింది. కంటోన్మెంట్ 5వ వార్డు త్రిమూర్తి కాలనీ నుండి రవి కాలనీకి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న ఓ చెట్టు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. వృక్షం ఒకవైపు ఒరగటంతో పాటు స్థానికంగా ఉన్న విద్యుత్ వైర్లు వృక్షానికి ఆనుకోవడంతో తరచుగా విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో స్థానికంగా నివసించేవారు పలుసార్లు బోర్డు హెల్త్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇటు విద్యుత్ శాఖ అధికారులు అటు కంటోన్మెంట్ బోర్డు అధికారుల చుట్టూ తిరిగి అలసిపోవాల్సి వస్తుందని స్థానిక కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వైర్లకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని లేదా విద్యుత్ వైర్ల మార్గాన్ని మార్చాలని స్థానిక కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.